హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజైతే మండే రోజు నా పనులు ఏంటో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. నేనైతే టమాటా పప్పును ఉండబోతున్నాను. టమాటా పప్పుకు కావాల్సినవి ఏంటో చూపించబోతున్నాను. ముందుగా అయితే పప్పును ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను. అందులో టమాటాలు, పచ్చిమిర్చిని అయితే వేసాను. టమాటా పప్పుకు కావాల్సినవి ఆనియన్ ఒకటి ముందుగానే తరిగి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు. చూడండి, మిగతా టమాటాలు మొత్తము పప్పులో వేసేసాను. ఇలా అయితే వేసేసి పప్పుకు కావాల్సిన కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండుని అయితే నేను ముందుగానే నానబెట్టేస్తాను. పప్పులో అయితే వేయను, ఎందుకంటే పప్పు తొందరగా ఉడకదు కదండి, పులుపు తగిలితే అన్నట్టు. నేనైతే పప్పు ఉడికినాక అయితే వేస్తాను. కుక్కర్కి అయితే మూత పెట్టేసి గ్యాస్ అయితే ఆన్ చేసి పప్పునైతే గ్యాస్ మీద పెడుతున్నాను. అలా 5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుతాను. పప్పు అయితే చాలా మెత్తగా ఉడుకుతుందండి. పప్పు ఉడికేలోపుకి అలాగే రైస్కి అయితే ప్రిపేర్ చేస్తాను. రైస్కి అయితే ఒక తెపాలు తీసుకొని అందులో అయితే గ్లాసుడు బియ్యం అయితే పోస్తాను. పొద్దున అయితే టిఫిన్ అయితే చేసేసాము, ఇడ్లీ చేశాను. అందుకే ఆఫ్టర్నూన్కే ఇది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, రైస్ని కూడా గ్యాస్ అయితే ఆన్ చేసేసి బియ్యాన్ని అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నా. చూడండి, నేను అట్టేసరికి అయితే అన్నం పెట్టాను. ఎలా పెట్టాలో చూపిస్తున్నా చూడండి. ఏళ్ళు ఉన్నాయి కదా, ఆ 2 గీతలు వాటికి పెడితే అన్నం అయితే కరెక్ట్గా ఉడుకుతుందండి. మెత్తగా కాదు, అటు గట్టిగా కాదు, చక్కగా అయితే ఉంటుంది. ఎండాకాలం కదండి, నిల్వ కూడా ఉంటుంది. ఇక చూడండి, అంటు అయితే పడ్డవి, ఇవి కూడా తోమాలి. టిఫిన్ నైట్ కొన్ని అయితే అంట్లున్నవి, అవి కూడా తోమాలి. అంతలోకి అయితే పప్పు ఉడుకుతుంది, అంట్లు అయితే తోముతాను. పప్పు అయితే ఉడికిందండి. చూడండి, పప్పును చూపిస్తున్నాను. 5 విజిల్స్ అయితే ఉంచాను. మెత్తగా అయితే ఉడికింది. నేనైతే ముందుగా అయితే ఉప్పు, కారం, పసుపు అయితే ఏమైతే వేసుకోను. ఉడికిన తర్వాత అయితే పప్పుకు తగినంత పసుపు, అలాగే సాల్టు, అలాగే కారం కూడా పప్పుకు తగినంత వేస్తాను. ఎందుకంటే 4 పచ్చిమిర్చి అయితే వేసాను కదా, పిల్లలు ఉన్నారు కదా, మేమైతే ఎక్కువ కారం అయితే వాడము. పిల్లలు ఉన్నారు కాబట్టి తగినంత వాడతాము. చింతపండుని ముందుగానే అయితే నేను గుజ్జు తీసి పెట్టేశాను, అది పప్పులో వేసేసాను. మొత్తం అయితే మిక్సింగ్ చేశాను. ఇంకా పప్పు తిరగమాత అంటే కొంతమంది తిరగమాత అంటారు, కొంతమంది తాలింపు అంటారు. ఆంధ్రాలో అయితే తిరగమాత అంటారు, తెలంగాణలో అయితే తాలింపు అంటారు. నేనైతే ఎక్కువగా తాలింపు అంటాను. చూడండి, తాలింపుకి కావాల్సినవి చూపిస్తున్నాను. జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే ఆవాలు, మినప్పప్పు, అది మరియు కరివేపాకు, ఎండుమిర్చి అయితే పప్పుకు కావాల్సినవి చూపించాను. కొద్దిగా అయితే సట్టిలో ఆయిల్ వేసేసి హీట్ ఎక్కించి, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక తిరగమాత గింజలు, అలాగే పప్పుకు కావలసిన ఎండుమిర్చి, ఎల్లిపాయి మరియు ఆనియన్స్, కరివేపాకు, తాలింపుకి కావాల్సినవన్నీ అయితే వేసేసి తాలింపునైతే చక్కగా ఎర్రగా వచ్చేటట్టు వేపితే పప్పు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అలా ఎర్రగా వేగింది. అందులో పప్పునైతే ఒక గంటతో వేసాను. మొత్తం అయితే ఒకేసారి వేయకండి, ఎందుకంటే వేడిగా ఉంటుందిగా, చింది చేతి మీద పడే అవకాశం ఉంటుంది. అందుకే కొద్దిగా వేసి తర్వాత అయితే పప్పును మొత్తం వేస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు. వేసేసాక కొద్దిగా తిప్పేసి ప్లేట్ అయితే మూత పెట్టేశాను. ఇంకా 10 నిమిషాలు అయితే అలా లో ఫ్లేమ్లో పెట్టి ఉండనిస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే ప్లేట్ తీసి చూశాను, పప్పు అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయేలోపటికి ఆ 10 నిమిషాల్లో అయితే నేను అంట్లు మొత్తం క్లీన్ చేసేసి ఈ జల్లెల్లో అయితే వేసి ఉంచాను. చూడండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, పప్పు అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో. తగినంత కారమే వేసాను, టేస్ట్ కూడా బాగా వచ్చింది. 6:30కే చూడండి ఎంత తెల్లగా ఎండ వచ్చేసిందో. నేనైతే ఇక వంట కంప్లీట్ అయిపోయాక నా జుట్టుకైతే ఇందులోకి ఆయిల్ అప్లై చేసుకున్నాను, తలస్నానం చేశాను. ఇంకా నేనైతే ఇలా ఇందులోకి ఆయిల్ని అయితే తలస్నానం చేశాక అయితే అప్లై చేసుకొని 3 డేస్ నుంచి తలస్నానం అయితే చేస్తున్నాను. కానీ ముందే పెట్టుకొని తలస్నానం చేయాలంట, కానీ నేను అంత కాస్ట్ పెట్టింది కొని వెంటనే తలస్నానం చేస్తే ఏమి పట్టుతుందన్నట్టు నేనైతే ఇలా ట్రై చేశాను. బాగానే ఉంది. నేనైతే ఒక 5 months నుంచి అయితే ఇది యూజ్ చేస్తున్నాను. బాగానే ఉంది, ఊడిన ఎంటికలు బాగా వస్తున్నాయి. మీరు ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. చూడండి, ఇందులో కాయల్ని ఇలా మొత్తం ప్రిపేర్ చేయాలి. పొడి ఎంటికలు కాబట్టి ఇలా తట్టుకుంటున్నాయని నేనైతే చేతిలో వేసుకొని తలకు మొత్తం మర్దన చేసుకుంటున్నాను.
ఇలా 2 పాయలు తీసి అంతా కలిసేటట్టు అయితే ఆయిల్ని మొత్తం రాస్తున్నాను. చూడండి ఇలా అయితే ఫుల్గా రాసేసి ఇంకా అలా మొత్తం అయితే చుట్టేసి మొత్తం ఫుల్గా అయితే మర్దన చేసుకొని మొత్తం అయితే మర్దన చేసేసుకొని ఇలా మొత్తం జుట్టును మొత్తం ఒక దగ్గరికి అయితే వేసేసి క్లిప్ని అయితే పెడతాను. అరగంట పోయిన తర్వాత చిక్కు కూడా తొందరగా వస్తుంది. చూడండి అక్కడ ఎంటికలు లేవు కదా, అక్కడ కూడా కొద్దిగా ఆయిల్ని అయితే రాశాను. చూడండి ఇలా అయితే క్లిప్పును ముడేసేసి అయితే చక్కగా పెట్టేసుకుంటాను. ఒక అరగంట తర్వాత అయితే చిక్కు తీసేసి గట్టిగా అయితే జడేసేసుకుంటాను. దీనివల్ల అయితే మంచిగా బెనిఫిట్ ఉంది. టమాటా పప్పు చేశానుగా, అందులో అయితే ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ఇలా వేసుకొని తింటే నాకు చాలా ఇష్టం. ఎగ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. ఇలా పప్పు కానీ పప్పుచారు చేసినప్పుడు కానీ ఆమ్లెట్ వేసుకుంటాను. ఇలా సన్నగా ఆనియన్స్ కోసేసుకొని కారము తగినంత సాల్ట్ వేసుకొని ఇలా పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కించి ఆమ్లెట్ని అయితే పోస్తాను. బాగా ఎర్రగా కాలినాక తిప్పాను. చూడండి ఆమ్లెట్ అయితే ఇలా రెడీ అయింది. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో రేపు కలుస్తాను.